ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఇప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా అండి. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, నిన్నొక దుష్టశక్తి పట్టి పీడిస్తోందమ్మా. అది నిన్ను సర్వనాశనం చెయ్యాలని కంకణం కట్టుకుంది. నిన్ను ఎలాగైనా సరే పాతాళానికి తొక్కేయాలని, మళ్ళీ నిన్ను పైకి లేవకుండా చేసేయాలని నీ శిరస్సు మీద, నీ నెత్తి మీదెక్కి నాట్యం చేస్తోంది తల్లి. నువ్వు దాని నుంచి విడిపించుకోవాలన్నా కూడా నీకు అసాధ్యమైన పని. పరిస్థితి చూస్తుంటే నాకే కలవరం పుడుతోంది బిడ్డ. నీ అంతట నువ్వే బయటపడాలి అంటే అది నీకు అసాధ్యం. దాని నుంచి నువ్వు విడిపించుకోవటానికి, ఆ దుష్టశక్తి పీడ విరగడ చేసుకోవటానికి నేను నీకొక మంత్రం చెప్తాను. జాగ్రత్తగా విను. నేను చెప్పినట్టు చెయ్యి బిడ్డ. ఏ మాత్రం అశ్రద్ధ, నిర్లక్ష్యం చెయ్యకు. అలా చేశావు అంటే నీ జీవితంలో నువ్వు కష్టాలు పడాల్సి వస్తుంది. నీకు కష్టాలు తప్పవు బిడ్డ అంటూ ఈరోజు బాబాగారైతే మనకు తెలియని ఏదో ఒక రహస్యంతో కూడిన హెచ్చరికతో వచ్చారండి. మరి బాబాగారు ఏం చెప్పినా, ఏం చేసినా, దండించినా, బుద్ధి చెప్పినా, జాగ్రత్తలు చెప్పినా అంతా కూడా మన భవిష్యత్తు కోసమే అని మనకు బాగా తెలుసు కదండి. మరి బాబాగారి మాటల్లోని అంతరార్థం ఏంటో తెలుసుకునే ముందు నన్ను చాలామంది అడుగుతున్నారండి, అక్క, చాలా ప్రాబ్లమ్స్ వల్ల సతమతం అయిపోతున్నాం, ఎన్నో చోట్లకి వెళ్ళాం, కానీ ఎక్కడెక్కడ జ్యోతిష్యాలు కూడా చెప్పించుకొని విసిగిపోయామక్క. ఎక్కడ సరైనటువంటి ఫలితాలు లేక ఈ ప్రాబ్లమ్స్లో ఇలా జీవితాంతం వేగాల్సిందేనా అంటూ ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నాము. మీకు తెలిసిన గురూజీ ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అంటూ చాలామంది అడిగారండి. మనకు తెలిసిన గురూజీ ఉన్నారండి. చాలా నమ్మకంగా చెప్తున్నారు, నమ్మకంగా పూజలు చేస్తున్నారు, 100కి 1000% రిజల్ట్ కూడా ఇస్తున్నారు. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 9366987222. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పొచ్చండి. మీకు ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఉండనివ్వండి, ఒక్కసారి ఆఖరిసారిగా అన్నట్టు ఇక్కడ ట్రై చేసి చూడండి. రిజల్ట్ అన్నదైతే ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది. బిడ్డ, నిన్నొక దుష్టశక్తి పట్టి పీడిస్తోందమ్మా. దాని నుంచి ఇప్పుడే నువ్వు బయటపడాలి, లేదంటే అది నిన్ను సర్వనాశనం చేసేస్తుంది. నీ అంతట నువ్వుగా బయటపడాలని ఇదివరకే ఎన్నో ప్రయత్నాలు చేశావు. ఆ విషయం నీకు కూడా తెలియదు, కానీ దానివల్ల ఏ మాత్రం కూడా ఫలితం లేదు. పైగా ఇంకా దాని బలం పెరిగిపోయింది ఆ దుష్టశక్తి అన్నదానికి. ఇప్పుడు నీ పరిస్థితి చెయ్యి దాటిపోయింది తల్లి. అందుకే నీ సహాయానికి ఈ సాయి రావాల్సి వచ్చింది బిడ్డ. నా బిడ్డను ఆ దుష్టశక్తి బారి నుండి రక్షించుకోవాలని ప్రయత్నిస్తున్నానమ్మా. అందుకే పరుగు పరుగున వచ్చాను బిడ్డ. భయపడుకో. ఈ సాయి నీకు తోడుగా ఉన్నాడు. ఈ సాయి నీకు తోడుగా ఉన్నంత వరకు కూడా ఎలాంటి దుష్టశక్తి కూడా నిన్నేం చెయ్యలేదు బిడ్డ. అలాగని ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. ఆ దుష్టశక్తి అనేది నీతోనే ఉంది. నిన్ను తోలు బొమ్మలాగా ఆడిస్తోంది. నిన్ను తన గుప్పెట్లో పెట్టుకుని అది తన రాక్షస ఆనందాన్ని పొందుతోంది బిడ్డ. ఇలాగే వదిలేస్తే నీ ఉనికి అన్నదే లేకుండా పోతుంది బిడ్డ. నీ ఉనికి అన్నదాన్నే లేకుండా చేస్తుంది ఈ దుష్టశక్తి అన్నది. అంత ప్రమాదకరమైంది. బాబా, దుష్టశక్తి అంటున్నావు, ఏదేదో అంటున్నావు, నాతోనే ఉంది అంటున్నావు, కానీ నాకేమో చాలా భయంగా ఉంది బాబా అని అడుగుతున్నావు కదా బిడ్డ. నీకు అంతా కూడా అర్థమయ్యేలా చెప్తాను తల్లి. కాకపోతే నేను చెప్పే ప్రతి మాట కూడా పొల్లు పోకుండా వింటేనే నీకు అర్థమవుతుంది. నేను చెప్పే ప్రతి మాట కూడా భక్తిగా, శ్రద్ధగా, నమ్మకంతో వినమ్మా, అంతా అర్థమవుతుంది తల్లి. నేను ఒక చిన్న కథ రూపంలో అయితే నీకు మొత్తం అర్థమయ్యే విధంగా చెప్తాను. జాగ్రత్తగా విను తల్లి బిడ్డ. అంతేకాకుండా ఇప్పుడు నేను నీకొక మంత్రం చెప్పబోతున్నాను తల్లి. నువ్వు ఆ మంత్రాన్ని గనుక మనసులో చెప్పుకున్నావు అంటే నువ్వు ఏమనుకుంటే అది జరుగుతుంది, ఏం కోరుకుంటే అది జరుగుతుంది. అంతేకాకుండా ఈ మంత్ర సహాయంతో ఆ దుష్టశక్తిని కూడా నీ నుండి నువ్వు తరిమి కొట్టవచ్చు అని నువ్వు గుర్తుంచుకో బిడ్డ.
అంతేకాకుండా కానీ బిడ్డ, మనిషికి మనసు అనేది చాలా ముఖ్యమైనది. మనసు పెట్టి చేస్తే అందులో ఖచ్చితంగా విజయాన్ని సాధించవచ్చు. ఈ విషయాన్ని గురించి నీకు కూడా బాగా తెలుసు కదమ్మా. కానీ ఈ విషయాన్ని అర్థం చేసుకోలేక బాధలో, దుఃఖంలో గడిపేస్తూ ఉన్నావు. అంతేకాదు, బాగా డబ్బును సంపాదించి డబ్బున్న వారిగా పేరు తెచ్చుకోవాలని ఎంత ప్రయత్నిస్తూ ఉన్నావు కదా. అందులో సక్సెస్ అన్నది లేక నానా ఇబ్బందులు పడుతూనే ఉన్నావు. నేను ఇంకా ఇది వరకు చెప్పిన విషయాల గురించి ఒక చిన్న కథ రూపంలో చెప్తాను. జాగ్రత్తగా విని అర్థం చేసుకో బిడ్డా. ఆ దుష్టశక్తి ఏంటి అన్నది కూడా నీకు పూర్తిగా అర్థమవుతుంది అంటూ బాబాగారైతే ఇలా కథ చెప్పటం మొదలుపెట్టారండి. ఒక వ్యక్తి ఉంటాడు. అతని జీవితం అంతా కూడా దుఃఖంతో నిండిపోయి ఉంది. అతను ఏ పని తలపెట్టినా పూర్తవ్వకుండా సగంలోనే ఆగిపోతోంది. అలాగే అతనికి ఎవరూ కూడా సాయం చెయ్యటం లేదు. అంతేకాదు, అతనికి ఎటువైపు చూసినా కూడా దుఃఖం మరియు అంధకారమే కనిపిస్తోంది. ఎన్ని కష్టాల నుండి అస్సలు ఎలా బయటపడాలి అని ఆ వ్యక్తికి అస్సలు అర్థం కావటం లేదు. దాంతో అతనికి నిద్ర కూడా పట్టటం లేదు. ఎప్పుడూ తన కష్టాలను తలుచుకొని బాధపడుతూనే ఉన్నాడు. ఒక్కొక్కసారి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వస్తూ ఉంటుంది. కానీ తన కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని ఆత్మహత్య చేసుకోకుండా ఉంటున్నాడు. అయితే ఈ కష్టాలు నుంచి ఎలాగైనా సరే బయటపడాలి, దానికోసం నేను ఏం చెయ్యాలి, దానికోసం ఏం చెయ్యడానికైనా సరే సిద్ధంగా ఉన్నాను అని ఏం చెయ్యటానికైనా కూడా సిద్ధపడిపోయాడు. అలా ఒకరోజు ఆ వ్యక్తి తన స్నేహితులను ఇలా అడుగుతాడు. నేను నా జీవితాన్ని మార్చుకోవాలి అనుకుంటున్నాను, కానీ ఎలా మార్చుకోవాలి అని అడిగాడు. అప్పుడు అతని స్నేహితులు ఉండి ఇలా అంటారు, రేయ్, నీ కష్టాలన్నీ తీరాలంటే నువ్వు ఎవరైనా ఒక మంచి గురూజీని కలవరా. అలాంటి వాళ్ళ దగ్గర కష్టాలన్నింటినీ తొలగించే మంత్రం ఒకటి ఉంటుంది అని చెప్తారు. ఇక ఆ మంత్రాన్ని నువ్వు తెలుసుకుంటే నీ జీవితంలో సుఖ సంతోషాలను నింపుకొని బాధలన్నీ కూడా పోగొట్టుకోవచ్చురా, చాలా డబ్బు కూడా వస్తుంది అని చెప్పి అంటారు. ఇక ఆ విషయాన్ని ఆ వ్యక్తి బలంగా తన మనసులో నాటుకున్నాడు. అలా ఎక్కడ గురూజీలు ఉన్నా, ఏ గురూజీ గురించి తెలిసినా అక్కడికి పరుగు పరుగున వెళ్ళిపోయేవాడు. తన గోడునంతా వెళ్ళబోసుకునేవాడు, తన కష్టాన్నంతా చెప్పుకునేవాడు. ఇక ఆ గురూజీ ఈ వ్యక్తి కష్టాలన్నింటినీ కూడా విన్నాక అప్పుడు ఈ వ్యక్తి ఇలా అనేవాడు, నేను నా జీవితాన్ని మార్చుకోవటానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ గురూజీలు కూడా అతనికి ఏదో ఒకటి చెప్పి దానికి బదులుగా తన దగ్గర నుంచి దక్షిణలు తీసుకునేవారు. అయితే ఈ వ్యక్తి గురూజీలు చెప్పినవన్నీ నిష్ఠగా పాటించేవాడు. అయితే అప్పటికే కూడా అతని సమస్య తీరలేదు. చెప్పాలంటే అతని జీవితంలో కష్టాలు ఇంకా ఇంకా ఎక్కువ అయిపోయాయి. మనసుకి ప్రశాంతత లేదు, నెమ్మది లేదు. ఎక్కడ గురూజీలు కనపడ్డా వెళ్తున్నాడు, పిచ్చివాడిలాగా చేస్తున్నాడు. ఇక అప్పుడు అతనికి గురూజీల దగ్గరికి వెళ్ళటం వల్లే ఇన్ని కష్టాలు ఇంకా ఎక్కువైపోతున్నాయి అని అనిపించి దాంతో స్వామీజీల దగ్గరికి వెళ్ళాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోయాడు. అయితే ఇంకో ఒక వ్యక్తి మంచి పండితుణ్ణి పిలిపించి ఇంట్లో పూజ చేయిస్తే నీ కష్టాలన్నీ తొలగిపోతాయి అని సలహా ఇచ్చాడు. అప్పుడు ఈ వ్యక్తి ఒక పండితుణ్ణి పిలిపించి పూజ కూడా చేయించాడు. అందుకు బదులుగా ఆ పండితుడు దక్షిణలు బాగా ఎక్కువగానే పుచ్చుకున్నారు. అయితే అప్పటికే ఆ వ్యక్తి జీవితం ఎలాంటి మార్పులు రాలేదు. ఆ వ్యక్తి జీవితం ఎలా ఉందంటే ఇంకా కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి, మార్పు అన్నది ఏ మాత్రం రాలేదు. అయితే దాంతో ఆ వ్యక్తి ఇంకా బాధపడుతూనే ఉన్నాడు. ఇంకా ఏం చేసినా నా జీవితం ఇంతే అని ఆ వ్యక్తి నిర్ణయించుకున్నాడు. దాంతో అతని జీవితం ఇంకా కూడా దారుణంగా మారిపోయింది. అలా సమయం గడుస్తూ ఉంది. ఒకానొక రోజు ఎలాంటి దక్షిణ తీసుకోకుండా కష్టాలకు పరిష్కారం చూపించే ఒక గురూజీ గురించి తెలిసింది. ఇక అందుకని ఈ వ్యక్తి ఆ గురూజీని నమ్మాడు. అతను గురూజీ దగ్గరికి చేరుకున్నాడు. అప్పుడు ఆ గురూజీ ధ్యానంలో ఉన్నాడు. ఆ వ్యక్తి గురూజీ ధ్యానం నుండి బయటకు వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కొంతసేపటి తర్వాత గురూజీ కళ్ళు తెరిచి ఎదురుగా దుఃఖంతో కూర్చున్న ఆ వ్యక్తిని చూస్తారు.
అతన్ని చూడగానే ఆ వ్యక్తి ఎన్నో కష్టాలతో బాధపడుతూ ఉన్నాడు అని గురూజీకి అర్థమవుతుంది. అప్పుడు గురూజీ, "ఏం కావాలి నాయనా? ఇక్కడికి ఎందుకొచ్చావు?" అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి, "గురూజీ, నా జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించాను. ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నాను. వీటన్నిటి నుండి ఎలాగైనా సరే నేను బయటపడాలి అనుకుంటున్నాను" అని చెప్పాడు. ఎందరో మాటలు విని ఎన్నో ప్రయత్నాలు కూడా చేశాను. కానీ నా జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు అని కూడా చెప్పాడు. అయితే మీ గురించి చాలా గొప్పగా విన్నాను. అందుకే ఎంతో నమ్మకంగా మీ దగ్గరికి వచ్చాను అని చెప్పాడు. ఏదో ఒక మార్గం చెప్పి నా కష్టాల నుంచి బయటపడవేయండి అంటూ ప్రాధేయపడ్డాడు కూడా. మీకు ఎంత కష్టమైన పని చెప్పినా కూడా నేను చేస్తాను. దానికి నేను సిద్ధంగా ఉన్నాను అని కూడా ప్రాధేయపడతాడు. అప్పుడు ఆ వ్యక్తి ఎంత దుఃఖంలో మునిగి ఉన్నాడు అన్నది గురూజీకి అర్థమవుతుంది. అప్పుడు ఆ గురూజీ ఆ వ్యక్తితో కష్టాలను దూరం చేసే మంత్రం అంత సులువుగా ఏమీ దొరకదు అని చెప్పాడు. దానికోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. నువ్వు చెయ్యగలవా అని కూడా అడిగాడు. అది విని ఈ వ్యక్తికి ఈయన కూడా అందరిలాంటి గురూజీనే అని అనిపించింది మనసులో. అయితే వేరే దారి లేక ఆ వ్యక్తి, "గురూజీ, మీకు ఎంత ధనాన్నైనా ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ మీరిచ్చే మంత్రం మాత్రం ఖచ్చితంగా నాకు పని చెయ్యాలి. అలా ఫలితం దక్కిన తర్వాత మాత్రమే మీకు అడిగినంత ధనాన్ని నేను ఇవ్వగలను" అన్నాడు. అప్పుడు గురూజీ, "ధనం చాలా చిన్న విషయం నాయనా. అందుకే అలాంటి ధనాన్ని నేను ముట్టుకోను, నాకు వద్దు" అన్నారు. అప్పుడు ఆ వ్యక్తి, "మరి నన్నేం చేయమంటారు గురూజీ" అని అడిగాడు. అప్పుడు గురూజీ, "నేను చెప్పేది చాలా కష్టతరమైన మంత్రం. దాన్ని పూర్తి చేయగలవా" అని అడిగాడు. అప్పుడు ఈ వ్యక్తి, "గురూజీ, మీరు ఆజ్ఞ ఇవ్వండి. నేను ఎంత కష్టమైన దాన్ని అయినా కూడా చెయ్యటానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నా బాధలు, కష్టాలు అలా ఉన్నాయి. ఎంత కష్టాన్నైనా నేను భరించగలను. వీటన్నింటి నుంచి బయటపడితే అంతే చాలు నాకు" అంటాడు ఆ వ్యక్తి. అప్పుడు ఆ గురూజీ ఆ వ్యక్తితో, "నువ్వు మీ ఇంటికి వెళ్ళే దారిలో వెళ్తూ ఉండగా మనసులో నేను చెప్పే ఈ మంత్రాన్ని నువ్వు అనుకోవాలి. నేను ఆనందంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను అన్న ఈ మంత్రాన్ని నువ్వు మనసులో ఆపకుండా ధ్యానం చేసుకుంటూ వెళ్ళాలి నాయనా. కానీ అటువైపు వెళ్ళేటప్పుడు అటు ఇటు ఎటు కూడా దృష్టి అన్నది మరల్చకూడదు. వేరే ఆలోచనలు రానివ్వకూడదు. అలాగే ఈ మంత్రాన్ని బయటకు చెప్పకూడదు. కేవలం మనసులో మాత్రమే అనుకుంటూ ధ్యానిస్తూ వెళ్ళాలి నాయనా" అని గురూజీ చెప్తారు. ఇది విన్న ఆ వ్యక్తి, "గురూజీ, ఇంతేనా? ఇది నేనైతే చాలా సులభంగా చెయ్యగలను. కానీ దీనివల్ల ఏం జరుగుతుంది? దీనివల్ల నాకు ఉపయోగం ఏంటి?" అని అడుగుతాడు. అప్పుడు ఆ గురూజీ ఉండి ఇలా అంటారు, "ఎలాగో ఎందరో చెప్పిన మంత్రాలన్నీ పాటించావు కదా, నేను చెప్పిన ఈ మంత్రాన్ని కూడా ఒక్కసారి అలా ప్రయత్నించి చూడు, పోయేదేముంది" అని అంటారు. అప్పుడు ఆ వ్యక్తి సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ గురూజీ ఒక షరతు పెడతారు. "నాయనా, నువ్వు ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ వెళ్ళేటప్పుడు కోతులకు సంబంధించిన ఆలోచనలు ఏవి కూడా చెయ్యకూడదు. నువ్వు నీ మనసులోకి రానివ్వకూడదు. అలా అయితేనే ఈ మంత్రం పని చేస్తుంది, లేకపోతే పని చెయ్యదు" అని చెప్తాడు. తిరిగి ఆ వ్యక్తి, "నేను కోతుల గురించి ఇంతవరకు ఎప్పుడూ ఆలోచించనే లేదు గురూజీ. ఇప్పుడెందుకు ఆలోచిస్తాను? అస్సలు నేను ఆలోచించను. నా మనసులోకి అస్సలు రానివ్వను" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా మంత్రాన్ని జపిస్తూ దారిలో వెళ్తూ ఉన్నాడు. "నేను సంతోషంగా ఉన్నా, నేను సంతోషంగా ఉన్నా, నా బాధలన్నీ తీరిపోయాయి" అని ఈ మంత్రాన్ని జపిస్తూ దారిలో వెళ్తూ ఉన్నాడు. సడన్గా కోతికి సంబంధించిన ఆలోచన వచ్చి వెళ్ళిపోయింది అతని మనసులోకి. అలా వెళ్తూ వెళ్తూ ఉండగా కోతి యొక్క ఆలోచనలు ఇంకా ఇంకా ఎక్కువైపోతున్నాయి. కొంతసేపటికి తేరుకున్న ఆ వ్యక్తి మళ్ళీ మంత్రాన్ని జపించటం మొదలుపెట్టాడు. అలా వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా అతని ఎదురుగా ఒక కోతి వచ్చింది. దానివల్ల మళ్ళీ కోతి యొక్క ఆలోచనలు మొదలయ్యాయి. మళ్ళీ తేరుకొని మంత్రాన్ని జపిస్తూ ఇంటికి చేరుకున్నాడు. అలా ఇంటికి వెళ్ళగానే భార్యతో, "ఓయ్ కోతి, నాకు తినటానికి భోజనం వడ్డించు" అని అనేశాడు.
వెంటనే తేరుకుని, నేనేం చెప్పాను? ఇంతవరకు నేనెప్పుడూ కూడా కోతుల గురించి ఆలోచించనే లేదు కదా! కానీ ఈరోజు ఎందుకిలా అవుతోంది? నాకు ప్రతి దగ్గర కోతులు మాత్రమే కనిపిస్తున్నాయి అనే విషయాన్ని ఆలోచిస్తూ ఉండగా ఆ వ్యక్తికి రాత్రంతా కూడా నిద్ర పట్టలేదు. మళ్ళీ ఉదయాన్నే లేచి పరుగు పరుగున గురూజీ దగ్గరికి వెళ్ళిపోయాడు. గురూజీ కాళ్ళ మీద పడి, అసలు ఏం జరుగుతోంది గురూజీ? నాకు తెలియటం లేదు. నాకెప్పుడూ కూడా కోతి గురించి ఆలోచనలే రాలేదు. కానీ నిన్న మీరు చెప్పినట్టు అప్పటి నుండి నాకు ప్రతి చోట కానీ మాత్రమే కోతులు కనిపిస్తూనే ఉన్నాయి. అస్సలు ఏం జరుగుతోంది అని దీనంగా అడిగాడు. అది విని గురూజీ నవ్వటం మొదలుపెట్టారు. అప్పుడు గురూజీ ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. మనసుని అర్థం చేసుకోవటం అంత సులభం ఏమీ కాదు నాయనా అంటాడు. నువ్వు మొదటిసారి నా దగ్గరికి వస్తున్నప్పుడు కూడా ఎన్నో కోతులు నీకు ఎదురుపడ్డాయి. కానీ అప్పుడు నీ దృష్టిలో కోతులు అస్సలు లేవు. అప్పుడు నీ మనసులో కేవలం నీ కష్టాలు, బాధలు, కన్నీళ్లు మాత్రమే ఉన్నాయి. వాటి గురించినే ఆలోచిస్తూ ఉన్నావు. అందుకే నువ్వు వాటిని పట్టించుకోలేదు. మనం ఏ విషయం గురించి అయితే దూరంగా పారిపోవాలని చూస్తామో అది మన మనసులో బలంగా నాటుకుపోతుంది. దాంతో నువ్వు ఎంత వదిలించుకోవాలి అని అనుకున్నా అది నిన్ను వదిలిపెట్టదు సరికదా? మరింత నిన్ను ఆలోచనలకు గురి చేస్తూనే ఉంటుంది. నువ్వు పైపైన ఆనందంగా ఉండాలని ఎంత అనుకున్నా కూడా మనసు లోపల నాటుకుపోయిన విషయం మాత్రం గుర్తుకు వస్తూనే ఉంటుంది. అందుకే నేను ఆనందంగా ఉన్నాను అని ఎంత తలచినా కూడా ఆనందంగా, సంతోషంగా ఉండలేకపోతున్నావు. ఎప్పటి వరకు అయితే మనసు లోపల ఉన్న బాధని బయటికి తీయవో అంతవరకు కూడా నువ్వు అస్సలు ఆనందంగా ఉండలేవు బిడ్డా. ఆ బాధ అన్నదాన్ని నువ్వు మనసులో నుంచి దూరం చేసుకున్న రోజునే నువ్వు సంతోషంగా, ఆనందంగా ఉండగలుగుతావు. అది విన్న ఆ వ్యక్తి గురూజీతో, గురూజీ, మరి ఆ మంత్రం మనసులోకి వెళ్ళాలి అంటే నేను ఏం చెయ్యాలి అని అడుగుతాడు. అప్పుడు గురూజీ ఉండి ఇలా అంటారు. నువ్వు నీ కష్టం నుంచి పారిపోవాలనే ప్రయత్నం అస్సలు చెయ్యకు నాయనా. వాటిని ఎదిరించి ధైర్యంగా నిలబడు. నువ్వు ఎప్పుడైతే నీ కష్టాల నుంచి తప్పించుకోవాలని అనుకుంటూ, పారిపోతూ, భయపడుతూ, ఉరుకుతూ ఉంటావో అప్పటిదాకా కూడా నీ బాధలు నీ నుంచి దూరం కావు. సరికదా? ఇంకా ఎక్కువ అయిపోయి నిన్ను ఇబ్బంది పెట్టేస్తాయి. నిన్ను చిత్రహింసకు గురి చేస్తాయి. అందుకే కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలి. వాటి గురించి ఆలోచించటం మానేస్తే అప్పుడు అవి వాటంతటా అవే నీ నుండి వెళ్ళిపోతాయి అంటూ బాబాగారైతే ఇలా కథ చెప్పటం ముగించారు. కానీ బిడ్డా, ఈ కథ వల్ల నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా తల్లి? నువ్వు దేని గురించి అయితే మనసులో ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావో అది నీ జీవితంలో కూడా మళ్ళీ మళ్ళీ మొదలవుతూ ఎదురవుతూనే ఉంటుంది బిడ్డా. నువ్వు నిజంగా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ పదే పదే బాధపడటం వల్ల నువ్వు చాలా కుంగిపోతావు. అలాగే ఆ బాధలన్నవి తీరిపోవు సరికదా, ఆ బాధ మరి కాస్త ఎక్కువవుతుంది. అందుకే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. అంతేకాదు, సమస్యల నుంచి బయట పడాలని ప్రశాంతంగా ఆలోచించాలి. అంతేకాని దాని ద్వారా మనసులోకి వచ్చే ఎలాంటి ఆలోచనలైనా ఎదుర్కొనే ధైర్యం అప్పుడు నీకు వస్తుంది. అంతేకాదు తల్లి, నువ్వు ఇలా పిరికితనంతో నీ ప్రాబ్లమ్స్ నుంచి, సమస్యల నుంచి, కష్టాలు, కన్నీళ్ళ నుంచి తప్పించుకొని పారిపోవాలి అని ప్రయత్నించినంత కాలం కూడా అవి నీ వెంటే తిరుగుతూ నిన్ను మరింత గట్టిగా పట్టుకొని పీడిస్తూ ఉంటాయి. నువ్వు ఈ పిరికితనం అనే ఈ భూతాన్ని నిన్ను పట్టి పీడిస్తున్న ఈ దుష్టశక్తి ఏంటో తెలుసా? నీలో ఉన్న ఈ పిరికితనం, పరిస్థితుల్ని ఎదుర్కోలేని ఈ నిస్సహాయత, ఈ పిరికితనమే నిన్ను పట్టి పీడిస్తున్న దుష్టశక్తి బిడ్డ. ఈ దుష్టశక్తిని నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో నుంచి తరిమి కొడతావో అప్పుడే నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. లేకపోతే ఈ పిరికితనం, నిస్సహాయత అనే దుష్టశక్తి నిన్ను పాతాళానికి తొక్కేస్తుంది, నీ మీదెక్కి నాట్యం చేస్తుంది బిడ్డ. అందుకే నేను సంతోషంగా ఉన్నాను అన్న మంత్రాన్ని ఉపయోగించి ఈ దుష్టశక్తిని నీకు ఆమడ దూరంలో నీ వైపు చూడకుండా
దాన్ని పరిగెత్తేలా చెయ్యాలి బిడ్డ, దాన్ని తరిమి కొట్టు అంటూ ఈరోజు బాబాగారు అయితే చాలా మంచి సందేశాన్ని అందించారండి. ఎవరైతే నిస్సహాయకంలో ఉంటారో అలాంటి వాళ్ళకి ఒక మంచి ధైర్యాన్ని ఇచ్చే సందేశం ఇచ్చారు. మరి ఈరోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. మన వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే బాబా గారి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.